హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చారో కంపల్సరీగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, జోసా కౌన్సిలింగ్లో ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్ ఇలా 4 కేటగిరీస్కి సంబంధించినటువంటి కాలేజీల లిస్ట్ అయితే ఉంటుంది. ఈ కాలేజీల లిస్ట్లో ఏది టాప్ కాలేజ్లో ఉంది, ఒకవేళ టాప్ కాలేజ్ ఉంటే ఏ బ్రాంచ్లో ఉంది, ఒకవేళ ఆ బ్రాంచ్లో ఎంత కట్ ఆఫ్ ఉంది, ఏ కేటగిరీలో ఉంది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎవరో ఏదో కట్ ఆఫ్ చెప్పడం కంటే గత 5-6 సంవత్సరాలకు సంబంధించిన కట్ ఆఫ్స్ మనమే తెలుసుకొని ఆ కట్ ఆఫ్స్ ఆధారంగా అది టైర్ 1కి వస్తుందా, టైర్ 2కి వస్తుందా, ఎన్ఐటీలో ఏ బ్రాంచ్లో టాప్ ఉంది. కొన్ని బ్రాంచ్లు సివిల్లో ఉంటాయి, కొన్ని బ్రాంచ్లు మెకానికల్లో ఉంటాయి, కొన్ని ఈసీలో ఉంటాయి, కొన్ని సిఎస్సిలో ఉంటాయి. ఇలా ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క కాలేజ్ అని కాకుండా ఓవరాల్గా కంప్యూటర్ సైన్స్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఆ కంప్యూటర్ సైన్స్ డిపెండ్ చేసుకొని ఐఐటీస్లో టాప్ లిస్ట్ ఏది, ఎన్ఐటీస్లో టాప్ లిస్ట్ ఏది, ట్రిపుల్ ఐటీలో టాప్ లిస్ట్ ఏది, జిఎఫ్టీస్లో టాప్ లిస్ట్ ఏది, ఇలా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, గత సంవత్సరంలో ఏవైతే క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయో ఈ క్లోజింగ్ ర్యాంక్స్ ఓన్లీ 24 క్లోజింగే కాదు, 24, 23, 22, 21, 20 ఇలా గడిచిన 5 సంవత్సరాల కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని నేను ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశాను. ఈ వెబ్సైట్ మీకు ఎంత ఉపయోగపడుతుందంటే, మీరు మెంటర్ ఎవరినైతే పెట్టుకున్నారో అతనికి ఉన్న నాలెడ్జ్ కంటే డబుల్ నాలెడ్జ్ మీరు 100% గెయిన్ చేస్తారు. ఎవరు ఏ కట్ ఆఫ్ చెప్పినా, ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా ఈ జోసా కౌన్సిలింగ్ ఉన్న కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని చెప్తారు. ఏది టాప్ కాలేజ్ అంటే జోసా కౌన్సిల్ క్లోజింగ్ ర్యాంక్స్ని డిపెండ్ చేసుకుని చెప్తారు. కాబట్టి అలాంటిది జస్ట్ మీ చేతుల్లో ఒక క్లిక్తోని ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఎలా ఉంటుంది, ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారో, ఎవరైతే మీరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో అతనికంటే ముందుగా మీరే ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. నిజంగా అంత నాలెడ్జ్ ఉందంటే డెఫినెట్గా ఉంది. ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే జైపాల్ లాండే అనే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన లింక్లో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత జైమెయిన్ అడ్వాన్స్ అని చెప్పేసి ఇక్కడ 250 ఈ రెండు కూడా సేమే. దీంట్లో ఏ లింక్ పైన సరే ఆ లింక్ క్లిక్ చేసి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఎస్ఎస్సికి సంబంధించిన నేము, అదేవిధంగా మీరు ఎంచుకున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఒక క్యూఆర్ వస్తుంది. క్యూఆర్ని బేస్ చేసుకుని పేమెంట్ చేయగానే ఆటోమేటిక్గా యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది అనుకుంటే మరి వాళ్ళు ఏం చేయాలి, ఈ లిస్ట్ కోసం, నేను చెప్పిన లిస్ట్ కోసం. సో ఇక్కడ లాగిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఐఐటీస్ గురించి నేను చెప్పాను, ఎందుకంటే జై అడ్వాన్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఆ లిస్టు కూడా దీంట్లోనే ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకున్నాము. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఎన్ఐటీస్లో టాప్ 10 లిస్ట్ ఏది క్వశ్చన్ చేశారు కదా, ఆ విధంగా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఓపెన్ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నానండి. ర్యాంక్ ఎంత ఎంటర్ చేస్తున్నా, 1 ఎంటర్ చేస్తున్నా. సైట్ ఓపెన్ చేయగానే వెంటనే వచ్చే ఫస్ట్ లింక్లో ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా, ర్యాంక్ 1 పెట్టేసుకున్నా. అదేవిధంగా దీంతోపాటు ఇక్కడ కేటగిరీ నేను జనరల్ న్యూట్రల్ పెట్టేశాను. జనరల్ న్యూట్రల్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మనం అనుకున్న బ్రాంచెస్ ఏవేవి ఉన్నాయి, ఓన్లీ కంప్యూటర్ సైన్స్లో టాప్ లిస్టే కావాలని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఓన్లీ నేను కంప్యూటర్ సైన్స్ బేస్ చేసుకునే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఎన్ని రకాల బ్రాంచెస్ అయితే ఉన్నాయో అన్ని రకాల బ్రాంచెస్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ కంప్యూటర్ సైన్స్లో ఏది టాప్లో వస్తుంది, ఫస్ట్ ఎన్ఐటీస్ ఏది టాప్లో వస్తుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల బ్రాంచెస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అంటే సిఎస్సి, డిఎస్, నెక్స్ట్ సిఎస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రకరకాల బ్రాంచెస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఏదైనా సరే
కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో దీంతో పాటు ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా కంప్యూటర్ సైన్సే. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఇది కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడే. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ కోర్సెస్ కూడా ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు నేను ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే సివిల్ మెకానికల్ ట్రిపుల్ఈలో కూడా టాప్ లిస్ట్ కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీంతో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ కేటగిరీలో 1 అంటే ఎవరికైనా సరే ఓపెన్ కేటగిరీ 1 సెలెక్ట్ చేసుకున్నాను. టాప్ లిస్ట్ కోసమే చేస్తున్నాను. మరి గత సంవత్సరంలో ఉన్నటువంటి కట్ ఆఫ్ బేస్ చేసుకొని మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ అన్నీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక లిస్ట్ అనేది జనరేట్ అవుతుందండి. ఆటోమేటిక్గా ఒక లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ నేను ఎన్ఐటీసే తీసుకుంటున్నాను. టాప్ 10 కాలేజ్ గురించి మాట్లాడతాను చెప్పాను. ఎన్ఐటి తిరిచి 2024, 2023, 2022, 2021 ఇక్కడ చెక్ చేసుకుంటే కంప్యూటర్ సైన్స్లో గత 4-5 సంవత్సరాలకు సంబంధించిన రికార్డు కనుక వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ ఇది 1000± వస్తే తప్ప కంప్యూటర్ సైన్స్లో రావట్లేదు. ఇది టాప్లో ఉందండి. సెకండ్ టాప్ ఎన్ఐటి కర్ణాటక ఉంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఈ థర్డ్ మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎన్ఐటి వరంగల్లో ఉంది. నెక్స్ట్ ఎన్ఐటి కర్ణాటక అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంది. అంటే మొత్తం మీద అయితే ఎన్ఐటి తిరుచి, కర్ణాటక, వరంగల్, నెక్స్ట్ రూర్కెలా, మోతీలాల్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటికి క్యాలికట్, మాల్వియా ఇది రాజస్థాన్లో ఉంటుంది. నెక్స్ట్ నాగపూర్, కురుక్షేత్ర, సూరత్, దీంట్లో కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ఐటి జార్ఖండ్. ఈ విధంగా ఒక లిస్ట్ అయితే మీకు వచ్చేసింది. ఇది దీంతో పాటు ఎన్ఐటి ఢిల్లీ కూడా ఇక్కడ 8000 ర్యాంక్ వచ్చిన అంటే 2024, 2023, 2022 ఇలా 8000 ర్యాంక్ వచ్చిన ఎన్ఐటి ఢిల్లీలో, ఎన్ఐటి హర్యానా ఇది కురుక్షేత్ర. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ చెక్ చేసుకుంటే 8000, 9000 కూడా వచ్చేసింది. ఈ విధంగా మనకు ఒక టాప్ ఆర్డర్ కాలేజీ బ్రాంచ్ వైజ్గా మీకైతే ఇప్పుడు జనరేట్ అయితే అయిపోయింది. ఇది ఎన్ఐటీస్లో ఉన్నటువంటి ది బెస్ట్ టాప్ కాలేజెస్. ఓకే, నెక్స్ట్ ట్రిపుల్ ఐటీస్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ సర్చ్ బార్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి సర్చ్ బార్ని మీరు సర్చ్ చేశారనుకోండి, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అనేది జోసా కౌన్సిలింగ్లో ఉండదు కాబట్టి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇక్కడ రాదు. మరి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ చెక్ చేసుకుంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఆల్మోస్ట్ మనకు లాస్ట్ 2024లో ఉన్నట్టు క్లోజింగ్ ర్యాంక్ చెక్ చేసుకుంటే ట్రిపుల్ ఐటీ అలహాబాద్, నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ గాలివార్, లక్నో, నెక్స్ట్ జబల్పూర్, రాయ్పూర్, పూణే ఇవన్నీ కూడా ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్. కాంచీపురం, గౌహతి, వదోదర, నెక్స్ట్ కాంచీపురం, భోపాల్, నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ కోటా, నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ సూరత్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ సిటీ, నాగపూర్, నెక్స్ట్ హిమాచల్, ట్రిపుల్ ఐటీ హూనా. ఈ విధంగా మనకు ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ లిస్ట్. సో రైట్, సో ఇప్పుడు జిఎఫ్టిఐ ఇవి నెక్స్ట్ అంటే ఫస్ట్ ఐఐటి లిస్ట్ మనం చెక్ చేయలేదు. ఎన్ఐటీస్ అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే ట్రిపుల్ ఐటీస్, దాని తర్వాత జిఎఫ్టీస్లో మనకు టాప్ ఆర్డర్ కనుక చెక్ చేసుకుంటే జిఎఫ్టీస్లో మనకు ఆల్మోస్ట్ టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే 10,000 నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఈ 10,000 నుంచి వెళ్ళి మనకు ఆ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీస్ ఛత్తీస్గఢ్, ఇది పిఈసి ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వచ్చి జిఎఫ్టి జార్ఖండ్, నెక్స్ట్ జిఎఫ్టి ఢిల్లీ, జేఎన్యు ఢిల్లీ, నెక్స్ట్ ఇది ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్ ఒడిస్సా ఉంది. ఇది మనకు ఇన్స్టిట్యూట్ నేమ్ ట్రిపుల్ ఐటీ ఉంటుంది, బట్ జిఎఫ్టి కిందకి అయితే వస్తుంది. 31,000, 28,000 కూడా కంప్యూటర్ సైన్స్లో వచ్చి చేసేస్తున్నాయి. ఇక తెలంగాణలో ఉన్నటువంటి జిఎఫ్టి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ జిఎఫ్టీలో కనుక చెక్ చేసుకుంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్
కాలేజ్ అనేది చెప్పి జిఎఫ్టీ ఆధారంగా చెక్ చేసుకుంటే, నెక్స్ట్ భువనేశ్వర్, ఇవన్నీ కూడా ఓన్లీ కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ట్రిపుల్ భువనేశ్వర్ అండ్ జిఎఫ్టీ ఒడిశా, భువనేశ్వర్ జిఎఫ్టీ, అహ్మదాబాద్ జిఎఫ్టీస్, జేకే జమ్మూ ఉత్తరప్రదేశ్ జేకే ఇన్స్టిట్యూట్, అలహాబాద్ జిఎఫ్టీ, పీటీయూ పాండిచ్చేరి అండ్ జిఎఫ్టీ బిఐటి పాట్నా. సో వీటికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ టాప్ ఆర్డర్లో క్లోజింగ్ ర్యాంక్లో ఉన్నటువంటి కాలేజెస్. అయితే ఇప్పుడు దీంట్లో మన రాష్ట్రానికి దగ్గరలో అంటే సౌత్ స్టేట్ కావాలా, నార్త్ స్టేట్ కావాలా, ఇలా పర్టికులర్ స్టేట్ని సెలెక్ట్ చేసుకునే అవకాశాలు కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇక ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే మనకు ఏ స్టేట్ అంటే ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అన్న ఎలాగో మీరు చెప్పారు కదా, ఇంకొకటి ఐఐటీస్ కూడా చెప్పండి. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కానీ కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి ఆ సబ్ బ్రాంచెస్లో ఉన్నటువంటి టాప్ ఆర్డర్ కాలేజెస్ ఓన్లీ ఐఐటీస్ గురించి చెప్తున్నాను. ఐఐటీస్ కనుక చెక్ చేసుకుంటే ఐఐటీస్ మనకు ఇక్కడ ఐఐటి ఇన్స్టిట్యూట్ టైప్లో మనకు నెక్స్ట్ దీంట్లో ఓకే రైట్, నేను ఐఐటీస్ అనేది సపరేట్గా ఇంకొక ఆప్షన్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఐఐటికి నేను సపరేట్గా వెబ్ ఆప్షన్ లిస్ట్ సపరేట్ చేశాను కాబట్టి దాంట్లో వస్తుంది. దీంట్లో ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ర్యాంక్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ జనరల్ న్యూట్రల్ పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఒకటి సెలెక్ట్ చేసి మాకు చూపిస్తాను. మీకు కావాలనుకుంటే కంప్యూటర్ సైన్స్లో సబ్ బ్రాంచెస్ ఉన్నటువంటి చాలా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ కాలేజెస్ కూడా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అనేది తీసేస్తే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కూడా చాలా మంచి కోర్స్ ఇది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, నెక్స్ట్ రైట్ ఓకే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, మద్రాస్, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్, మనకు ఐఐటి రూర్కీ, గౌహతి, ఐఐటి హైదరాబాద్ అండ్ ఐఐటి రూర్కీ అంటే ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్కటి. ఈ బ్రాంచెస్కి సంబంధించిన కట్ ఆఫ్స్ 2024, 2023 ఎలా ఉన్నాయి కట్ ఆఫ్స్. ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ రావాలంటే మరి 24 నుంచి అప్ టు 2018 వరకు ఉన్న కట్ ఆఫ్స్ అన్నీ కూడా జనరల్ న్యూట్రల్లో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ర్యాంక్ 60 ± మీరు 24లో చూసినా, 23లో చూసినా, 22లో చూసినా, ఎక్కడ చూసినా ఇది ఇన్ బిట్వీన్ 60 to 70 బ్యాండ్లో ఉంది. 60 మార్క్కి ర్యాంక్ వస్తే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అని అయితే చెప్పొచ్చు. ఇక ఐఐటి ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ కానీ చెక్ చేసుకుంటే 100+ ఉంది. ఎప్పుడు కూడా మనకు 100 బిలో దాటిన కేసెస్ చాలా తక్కువ. 2019, 18లో 193 వచ్చింది. బట్ 23, 24 చెక్ చేసుకుంటే 160, 118 ఈ విధంగా ఉంది. సో ఇవి మనకు ఐఐటీస్లో ఉన్నటువంటి టాప్ ఆర్డర్ కాలేజెస్. మీకు టైర్ 1, టైర్ 2 ఇలా ఎన్ని రకాలుగా కాల్ చేసినా సో మీకు నచ్చినటువంటి ఆర్డర్ మీరే ప్రిపేర్ చేసుకునే ఒక అవకాశాలు అవుతున్నాయి. కాబట్టి ఇవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు ర్యాంక్ ప్రిడిక్టరు, కాలేజ్ కట్ ఆఫ్స్, వెబ్ ఆప్షన్స్ లిస్టు, ఐఐటీస్, జేఈలో ఉన్నటువంటి ఎన్ఐటీస్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, డిఫ్టీస్, టాప్ ఆర్డర్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టాప్ కాలేజ్ లిస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని కాలేజెస్ ఈసీకి ఫేమస్ ఉంటాయి, కొన్ని కాలేజెస్ మెకానికల్కి ఫేమస్ ఉంటాయి, కొన్ని కాలేజెస్ సివిల్కి ఫేమస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచ్ ఆధారంగా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టేట్లలో ఉన్నటువంటి ఏ కాలేజెస్ ఆ కాలేజీల ఆధారంగా ఈ లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇది మీకు కాలేజీ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలా యూజ్ అవుతుంది. మీకు దీనివల్ల యూజ్ ఉంది అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన లిస్టుతో పాటు మరింత లిస్టు కావాలనుకుంటే మీరు మన వెబ్సైట్కి వెళ్ళేసి జైపాల్ లాండే అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినా లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ సెర్చ్ చేసినా jaipalanడే.com అనే వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు జేఈ మెయిన్ అడ్వాన్స్ 250 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న బటన్ని క్లిక్ చేసి అక్కడ ఉన్న పేమెంట్ గేట్వే కంప్లీట్ చేశారు అనుకోండి, వెంటనే యూజర్ ఐడి పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్కి వస్తుంది. అక్కడ నుంచి వెళ్ళి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు జోసా కౌన్సిలింగ్ అయిపోయేంత
వరకు కంప్లీట్గా అది మీ చేతిలో ఉంటుంది. 25కి సంబంధించిన రౌండ్ 1 రౌండ్ 2 సంబంధించిన అప్డేట్స్ కూడా ఏ విధంగా అయితే 24ని ఇంక్లూడ్ చేశానో 25ని కూడా ఇంక్లూడ్ చేసుకొని రౌండ్ 1 ఎలా వచ్చింది, రౌండ్ 2 ఎలా వచ్చింది, రౌండ్ 3 ఎలా వచ్చింది, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ ఓన్లీ ఇక్కడ ఉన్న రిపోర్ట్సే కాదు, గత సంవత్సరం ఉన్న రౌండ్ 1 రిపోర్ట్స్ కావచ్చు, అంతకుముందు రిపోర్ట్స్ కావచ్చు, అవి కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మెంటర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకే వెబ్సైట్ ఇది. మీకు ఇండియాలో ఇలాంటి వెబ్సైట్ చాలా రేర్ ఉంటుంది, చెప్పుకోవడం కాదు. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకొని, అసలు వెబ్సైట్లో ఏముంది, జస్ట్ 250 రూపీస్తో ఇంత డేటా మీకు ఇస్తున్నాను కాబట్టి దీన్ని ఒకసారి చెక్ చేసుకొని మీకు నచ్చితే ఒక చిన్న కమెంట్ చేసేసి ఈ వెబ్సైట్ గురించి మీ ఫ్రెండ్స్కి, మీ కాలేజ్ గ్రూప్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ కోచింగ్ గ్రూప్లో, మీ విలేజ్ గ్రూప్లో దయచేసి ఈ వీడియోని షేర్ చేసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వెబ్సైట్ ఎలా ఉంది అనేది చిన్న కమెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.